హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కళ్యాణ మహోత్సవాన్ని, భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని దగ్గరుండి చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఫ్రెండ్స్. మనం గుడికి వెళ్ళాలంటే మనకి స్టార్టింగ్లోనే శ్రీ ఆంజనేయ స్వామి వారి స్టాచ్యూ కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి వారి పార్కు ఉంటుంది. మనం చాలా దూరం నుంచి వచ్చినట్టయితే ఇక్కడ కొంచెం సేపు స్వామివారి స్టాచ్యూ దగ్గర పార్కులోని కొంచెం సేద తీరి తెచ్చిన పులిహోర ఇలాంటి ఏమైనా తిని పిల్లల్ని సరదాగా ఆడించి చిన్నగా మనం ఇక్కడ నుండి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. మనం టెంపుల్కి వెళ్ళాలంటే ఇదే దారి నుంచి వెళ్ళొచ్చు. మనకి ఇది దగ్గర కరకట్ట మీద నుంచి వెళ్ళొచ్చు. ఇప్పుడు పార్కులో మనం చూడాల్సినవి కొన్ని, పిల్లలు ఆడుకునే కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఆడుకొని ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు. మనం భద్రాచలం రాగానే వేద మంత్రాలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. అలాగే స్టార్టింగ్లోనే మనకి ఆంజనేయ పార్కు స్టార్టింగ్లోనే మనకు బస్ దింపేస్తాడు. అక్కడ మనకి ఎదురుగానే భద్రాచల ముఖద్వారం, టెంపుల్కి వెళ్ళే ముఖద్వారం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఈ ద్వారం నుండి మనం టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. అలాగే ఇంకొక మార్గం కూడా, మనం కరకట్ట మీద నుంచి గోదావరి అందాలు తిలకిస్తూ వెళ్ళవచ్చు. అలాగే గోదావరి కరకట్టకి ఆనుకొని భద్రాచల రామాయణ ఇతివృత్తాలను తెలుపుతూ ఇక్కడ కొన్ని విగ్రహాలను మనకి ఏర్పాటు చేశారు. అక్కడ ప్రధాన ఘట్టాలను దృష్టిలో పెట్టుకొని రామాయణ ఘట్టాలను దృష్టిలో పెట్టుకొని విగ్రహాలను ఏర్పాటు చేశారు. కరకట్ట అందాలని ఇనుమడింపజేసేలా ఇది ఇంకా చాలా బాగుంటుంది. అలాగే మనం గోదావరి చేరుకొని కరకట్ట మీద నుంచి గోదావరి దగ్గరికి చేరుకొని స్నానాలు చేసి ఇక్కడ నుండి మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. భక్తులందరూ వచ్చి స్నానాలు అయితే చేస్తున్నారు. గోదావరి నది కూడా చాలా తక్కువగా ఉండటంతో భక్తులు చాలా సరదాగా స్నానాలు చేస్తున్నారు. దానికి తోడు ఎండ వేడి బాగా అధికంగా ఉన్నది. నీళ్లలో దిగిన వాళ్ళు దాదాపు బయటికి రాకుండా అక్కడే సేద తీరుతున్నారు. చల్లగా అక్కడే సేద తీరుతున్నారు. ఇక్కడ నుండి మనం టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, స్నానం చేసి చక్కగా చెట్ల కింద, దూరం నుంచి వచ్చిన భక్తులు అలసిపోయి చెట్ల కింద అయితే కూర్చున్నారు. ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగానే ఉన్నది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ ప్రభుత్వం వారు అన్ని సౌకర్యాలు అయితే కల్పించారు. నదీ తీరం వెంబడి స్వామివారి, అమ్మవారి, దేవతామూర్తుల విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. కొంతమంది భక్తులు ఇక్కడే పూజలు ఆచరించి మరలా స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు. మనం అది ఇప్పుడు చూస్తున్నాము. ఎక్కడ చూసినా భక్తులే. భక్తులందరూ సేద తీరడానికి ఎక్కడికక్కడికి బారికేడ్లు మరియు టెంట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు అయితే చేశారు. జై శ్రీరామ్ అనుకుంటూ భక్తులు
గుడి దగ్గరికి చేరుకున్నారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కొరకు బారులు తీరి ఇక్కడ మనకి కనిపిస్తూనే ఉన్నారు. క్యూ లైన్ మాత్రం చాలా దూరంగా ఉంది. ఇప్పుడు దర్శనం అంటే చాలా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. కానీ స్వామివారిని దర్శించుకోవాలి అని, ఈ కళ్యాణాన్ని దగ్గరుండి చూడాలి అని రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తూనే ఉంటారు. ఇప్పుడు మన ప్రధాన గుడిని మనం చూస్తున్నాము. చూస్తున్నారు కదా, భక్తులు ఎండని కూడా లెక్క చేయకుండా స్వామివారి కళ్యాణాన్ని, ఆ మంత్రాలను వినిపిస్తూ ఆనందంగా ఇక్కడ ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడ మనకి పానకాన్ని అందిస్తున్నారు. స్వచ్ఛందంగా భక్తులు విరాళాలు సేకరించి స్వచ్ఛంద భక్తులు ఇక్కడికి వచ్చి అన్నప్రసాదాలు అందిస్తున్నారు. మనం ఏ మూలనికి వెళ్ళినా కూడా అన్నప్రసాదాలు స్వచ్ఛందంగా అందిస్తున్నారు భక్తులు. పానకం, దద్దోజనం ఇలాంటివి అన్ని రకాలుగా మనకి ఇక్కడ అందిస్తున్నారు. చిన్న పిల్లల్ని సైతం స్వామివారిని తిలకించడానికి తీసుకొచ్చారు. ఎండని కూడా లెక్క చేయట్లేదు. కాళ్ళు మండిపోతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉంది. కింద తివాచీలు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం మిథిలా స్టేడియానికి పక్కనే ఉన్నాము. భక్తులందరూ కిటకిటలాడుతూ స్టేడియం చుట్టూ ఉన్నారు. లోపలంతా నిండిపోయారు. ఎండలో కూర్చొని ఆ స్వామివారి కళ్యాణాన్ని చూడడానికి ఇక్కడ ఎండని కూడా లెక్క చేయకుండా ఎండలోనే కూర్చొని ఆ స్వామివారిని కళ్యాణాన్ని చూడడానికి ఇక్కడ అందరూ ఎండలోనే కూర్చొని ఉన్నారు. చూస్తున్నారు కదా, భక్తులు ఇసుకేస్తే రాలనంత జనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది భద్రాచలం కాదు, భద్రాజనం లా మారిపోయింది. శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవాలంటే సాధారణ సమయంలో మనకి దర్శనం చాలా చక్కగా అవుతుంది. స్వామివారిని కన్నులారా చూసుకోగలుగుతాము. ఇలాంటి అధిక సంఖ్యలో భక్తులు ఉన్నప్పుడు దర్శనం కాలేదు, చాలా ఇబ్బందులు పడతాము. అయినా సరే మేము ఈ పండుగ నాడినే ఆ స్వామివారిని దర్శించుకోవాలి అని దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ మనకి అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. అది భక్తి, శ్రద్ధ. మన హిందూ మతంలో ఒక గొప్ప ఈ ఆచారాలని మనం ఎక్కడా వదిలిపెట్టాం. మనం బాగా అవన్నీ ఆచారాన్ని ఇష్టపడుతూ ఉంటాము. అలాగే ఈరోజు ఈ సీతారామచంద్రమూర్తి కళ్యాణాన్ని దగ్గరుండి చూడడానికి మనం అందరం వచ్చాము. అలాగే నాయకులు కూడా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్నది దాన్నే పానకం అంటారు. కొన్ని ప్రాంతాలలో దాన్ని శీతాళం అంటారు. అధిక సంఖ్యలో భక్తులకు అందించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంచారు స్వచ్ఛందంగా. ఇది ఎందుకు అందిస్తారు అంటే, ఈ పానకం ఎందుకు తాగాలి అంటే, ఎండ తీవ్రతను తట్టుకొని ఈ నీళ్ళలో అనేక దినుసులను కలుపుతారు. అది మనకి బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా మనని కాపాడుతుంది. ఇది చాలా మంచిది. ఒక శ్రీరామ నవమి రోజే ఇది మనకి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ దీనిని తాగడానికి ఇష్టపడతారు. చూస్తున్నారు కదా, మనకి పెరుగు ప్యాకెట్లు కూడా అందిస్తున్నారు. ఎక్కడికక్కడ మనం భోజనాలు కూడా చక్కగా ఏర్పాటు చేశారు. మనం హోటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఏ బజార్కి వెళ్ళినా, ఏ సందులో వెళ్ళినా మనకి స్వచ్ఛందంగా పెట్టేవాళ్ళు నాకు అధిక సంఖ్యలో కనపడ్డారు. నాకు చాలా నచ్చింది. భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యం కనకుండా, ఆ ఎండ తీవ్రతకి ఇబ్బంది పడకుండా మజ్జిగ ప్యాకెట్లు, దద్దోజనం, పులిహోర ఇవన్నీ మనకు అందిస్తున్నారు. ఇప్పుడు మనం భద్రాచల ప్రయాణ ప్రాంగణానికి వచ్చినాం. ఇది బస్టాండ్, ప్రధాన బస్టాండ్ ఇది. ఇక్కడ నుండి
మన తెలుగు రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుండి బస్సులు అధిక సంఖ్యలో కల్పించారు. ఇది ప్రధాన రహదారి. కిటకిటలాడుతూ వాహనాల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బస్టాండ్ నుండి గోదావరి బ్రిడ్జి వరకు వెళ్ళాలంటే దాదాపుగా 2 గంటల సమయం పడుతుంది. భక్తులకు అన్నపానీయాలు, ఆ పానకం బస్ ఎక్కి కూడా అందిస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఈ కళ్యాణానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. భక్తులు ఈ కళ్యాణాన్ని తిలకించిన అనంతరం కొందరు పర్ణశాల కూడా వెళ్తారు. అలాగే గోదావరి ఒడ్డున ఉన్న శ్రీరామగిరిని కూడా దర్శించుకుంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, మనం కళ్యాణాన్ని దగ్గరుండి చూపించలేకపోయాము అనివార్య కారణాల వల్ల. మళ్ళీ ఇంకొక ప్రయత్నంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. భద్రాచలం మీరు ఎప్పుడు విజిట్ చేయనట్టయితే, స్వామివారిని ఎప్పుడు చూడనట్టయితే ఒక్కసారి భద్రాచలం రండి. స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులు కండి. గోదావరి అందాలను తిలకించండి. అలాగే పర్ణశాల, శ్రీరామగిరిని కూడా దర్శించుకోండి. ఎంతో మధురానుభూతిని ఇక్కడ మీరు పొంది తిరిగి వెళ్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మొదటిసారిగా చూసినట్టయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ తప్పనిసరిగా నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు దోహదపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.